వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతు ప్రతినిధులతో రాహుల్ ఎంఎస్పీకి చట్టబద్ధత, ప్రైవేట్ బిల్లు తెచ్చే యోచన. దీక్షకు నేను సిద్ధం, కేసీఆర్ను రమ్మనండి సీఎం రేవంత్ రెడ్డి. భూదోపిడీ కోసమే గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది చంద్రబాబు. తప్పు చేసిన ప్రతి వైసీపీ నాయకుడు శిక్ష పడాల్సిందే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పండించిన పంటలపై కనీస మద్దతు ధర హామీ ఇచ్చేలా చట్టం చేయాలంటూ రైతుల చిరకాల డిమాండ్ ఊపందుకుంది. దీనిపై విపక్షాలు ప్రైవేట్ మెంబర్ బిల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేత, లోక్సభ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 12 మంది సభ్యుల రైతుల ప్రతినిధుల బృందం బుధవారం నాడు కలుసుకుంది. తమ చిరకాల డిమాండ్ అయిన ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించేలా ప్రైవేట్ మెంబర్ బిల్ ప్రవేశపెట్టాలని రాహుల్ ప్రతినిధి బృందం కోరినట్లు తెలుస్తుంది. పార్లమెంట్ में हम ज्यादा महत्वता देकर उसको पूरा कराने की कोशिश करेंगे. ये राहुल गांधी एक बात बहुत इम्पोर्टेंट विपक्ष के नेता माननीय राहुल गांधी जी से हमारी हुई है. जो हरियाणा गवर्नमेंट ने हमारे किसानों के ऊपर जिस तरह का अत्याचार किया है उसको इन्होंने हमारे साथ वायदा किया है कि जो हरियाणा गवर्नमेंट वही गोलियां चलाने वाले, वही मारने वाले, वही इन्वेस्टिगेशन करेंगे और वो कैसे इंसाफ देंगे उसके ऊपर हमारी आवाज बनकर पार्लियामेंट के अंदर वो बात रखेंगे. प्रयास करेंगे कि हमें ఇండిపెండెంట్. రాష్ట్రానికి నిధుల కోసం ఢిల్లీలో దీక్ష చేయాలని బారాస ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు చేసిన డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే ప్రభుత్వాధినేతగా తాను వస్తానని రేవంత్ చెప్పారు. రాష్ట్రానికి నిధుల కోసమైనా కేసీఆర్ ముందుకు రావాలన్నారు. మీరే తారీఖు డిసైడ్ చేయండి, దీక్షకు మేము సిద్ధం. తెలంగాణకు నిధులు తెచ్చుడో సచ్చుడో తేల్చుకుందామని సవాల్ విసిరారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయంపై శాసనసభలో చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పర విమర్శలతో సభ వేడెక్కింది. గౌరవ రాష్ట్ర మంత్రివర్గానికి ఒక ప్రతిపాదన పెడుతున్నా సార్. ముఖ్యమంత్రి గారి మధ్య 2-3 సార్లు అన్నారు. నేను కూడా అదే ఉటంకిస్తున్నాను తప్ప కొత్తదేం చెప్తలేను సార్. ఇలా మా మంత్రుల కమిట్మెంటు, మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్. చాలా గొప్పగా అనిపిస్తున్నది. అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్. మేము అండగా ఉంటాం, మేము చుట్టూ కూర్చుంటాం, సచ్చేదాకా కూర్చోమనండి. మేము అండగా ఉంటాం, కేంద్రంతో కొట్లాడదాం. మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంతర్లో కూర్చోండి. ఎమ్మెల్యేలు అందరం వస్తాం, ఎంపీలు అందరం వస్తాం, అందరం పోయి కూర్చుందాం, అంతూ చూసుకుందాం సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మధ్యన ఒక్కసారి కాదు, రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు, ఉద్యోగుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ దీక్ష చేయమంటాడు. అందుకే నేను అడుగుతా ఉన్నా సార్, మొత్తం కేబినెట్ కూర్చోండి, మేము అండగా నిలబడతాం, 1000 మంది వస్తాం. మీరు నిధులు తెచ్చుడో కేబినెట్ కు అంటే ఏం కావాలని నేను కోరుకోను సార్. ఆమరణ దీక్ష కూర్చోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ కమిట్మెంట్ అభినందిస్తూ ధన్యవాదాలు. మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాట పడుతుండ్రు. మేము ఎప్పుడు కూడా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించినమని మేము ఎప్పుడు చెప్పుకోలే. 24 గంటలు తిరగకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినమని అబద్ధాలు చెప్పలే. రెండవది, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని, ఓ ఈశాన్ రెడ్డిని, ఓ యాదయ్యను మేము బలి కొనలే. మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు. కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం. మేం సిద్ధం, తారీఖు పెట్టండి, చంద్రశేఖరరావుని తీసుకొని రండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
ఈ చట్టం రద్దు బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో భూ యజమానులకు చాలా సమస్యలు వచ్చాయన్నారు. ప్రజలను చైతన్యవంతం చేస్తే న్యాయవాదులు ఎక్కడికక్కడ ఆందోళన చేపట్టారన్నారు. ఈ చట్టం వచ్చి ఉంటే పౌరుల ఆస్తి హక్కును మింగేసే పరిస్థితి తలెత్తదని సీఎం వ్యాఖ్యానించారు. ఎక్కడికక్కడ ఆందోళన చేశారు. ఈ చట్టంగా వచ్చుంటే పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అధ్యక్ష రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి. చాలా దిక్కలు ఇప్పుడు నా నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో చూస్తే ఎప్పుడూ నాకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. 40 ఏళ్ళ నుంచి నేను అక్కడ సీఎంగా, ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. ఈ 5 ఏళ్లలో జరిగిన అవకతవకలు ఆ నియోజకవర్గంలో ఎక్కువ కంప్లైంట్లు వచ్చేది భూ వివాదాలపైన వచ్చాయి. నేను చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏదైతే 22A ఎవరైనా భూమి ఉంటే దాని పక్కన 22A అని వేసేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది. అక్కడి నుంచి ఎవరైతే సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటారో వీళ్ళందరూ రావడం, నెగోషియేషన్స్ మొదలు పెడతారు. లేకపోతే ఇది గవర్నమెంట్ భూమి అవుతుంది. మనం కానీ ఒప్పుకుంటే, వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైవేట్ భూమి కింద 22A తీసేసి మళ్ళా ప్రైవేట్ భూమి కింద సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, టెక్నాలజీ కూడా చాలా ప్రమాదం. నేరస్తుల దగ్గర టెక్నాలజీ ఉంటే మొత్తం మార్చేయడం, రికార్డులు మార్చడం చాలా ఈజీగా అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దానికి తోడు మీరు చూస్తే అధ్యక్ష, ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. భూమి అనేది తరతరాలుగా వారసత్వ ప్రకారం వస్తుంది. మా తాత, మా ముత్తాత ఇచ్చిన భూములు ఇప్పుడు కూడా మాకు వస్తూ ఉంటాయి ఆ కుటుంబానికి. అలాంటి భూమిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకుంటాం, రాజముద్రేస్తాం. అంటే తల్లికి వందనం పథకానికి విధి విధానాలు రూపొందిస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం ఇస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు బడుల విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. గత ప్రభుత్వ వైఫల్యంతో ప్రభుత్వ పాఠశాలలో 72,000 మంది విద్యార్థులు తగ్గారని చెప్పారు. ఇదంతా రాష్ట్రాల్లో మంచి విధానాలపై అధ్యయనం చేస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖలో మంచి విధానాలు అమలు చేస్తామని తెలిపారు. సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలని, తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది. అధ్యక్ష, గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది, 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుసుకలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా, మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4 వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం అంటే 30,000 రూపాయలు, 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష. సో మీకు ఎలాంటి సందేహంలా అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది మేము సాధిస్తాం. రెండోది, ఇది బోర్డు ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఎక్సైజ్ పై శ్వేతపత్రం విడుదల సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మద్యంలో చాలా లోతైన విచారణ జరగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎంతో దోపిడీతో దీంతో జరిగిందన్నారు. 15,000 కోట్లు కేంద్రం ఇస్తే ఆనందం వ్యక్తం చేశామని, అయితే రాష్ట్రంలో ఎన్నో వేల కోట్లు మద్యంలో దోపిడీ జరిగిందని, ఆ సొమ్ము వచ్చి ఉంటే ఎప్పుడో పోలవరం పూర్తయి ఉండేదన్నారు. ఇంత దోపిడీ చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని అన్నారు. రాజకీయ కక్ష సాధింపు కాదని, తప్పు చేసిన వారికి శిక్ష పడి తీరాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు పవన్ తెలిపారు. ప్రైవేట్ బ్రాండ్స్ తాగి ప్రజలు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అనేది ప్రత్యక్షంగా నేను కూడా చాలా, నా దగ్గరికి వచ్చి చాలా సమస్యలు చెప్పుకున్నాను. ప్రజలు ముఖ్యంగా గుంటూరు నుంచి
ఒక బాధితురాలు వచ్చి భర్తను తీసుకొచ్చింది. భర్తను తీసుకొచ్చి నా భర్త నన్ను కొట్టేస్తున్నాడు, మీరు మాట్లాడండి, వీళ్ళు మందు తాగిని చెప్పి ఆవిడ పాపం బాధపడుతుంటే ఉన్న దెబ్బలు చూపించింది. భర్తను అడిగితే భర్త ఏమన్నాడంటే, నేను ఎప్పుడు ఇలా చేసేవాడిని కాదు, మందు తాగగానే నాకు అట్లా అయిపోతుంది, ఇది నర్వస్ డిజార్డర్ వచ్చేస్తుంది, న్యూరలాజికల్ డిజార్డర్ వచ్చేస్తుంది అనేది తర్వాత దీంట్లో తెలియదు అధ్యక్ష. భూమి ఒకసారి అంటే ఇది ఇంకా విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఇది ఇంకా 3,000 కోట్లుగా చాలా లోతైన దోపిడీ జరిగింది. దీంట్లో లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ దాదాపు 18,860 కోట్ల 51 లక్షలు అనేది ప్రాథమికంగా తేలింది. దీంట్లో అంటే ప్రజలకు కావాల్సిన డబ్బు, ప్రజలకి రావాల్సిన డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి. నిన్న ప్రధానమంత్రి గారు మనకి కేంద్రం బడ్జెట్ లో మనకి 15,000 కోట్లు ఇవ్వగా ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం అందరం చాలా ఆనందపడ్డాం. దీంట్లోనే నిజంగా ఈ 15,000 చిల్లర కోట్లు మనకు వచ్చిందంటే అసలు క్యాపిటల్ కి ఇబ్బంది కూడా ఉండేది కాదు. పోలవరం చాలా వరకు అయిపోయింది. ఇవన్నీ పక్కన పెడితే అధ్యక్ష నిన్న రివ్యూ చేస్తా ఉంటే ఒక 20,000 తీసుకున్నాడు ఒక అధికారి, మన ఏసీబీ వాళ్ళు తీసుకున్నారు, ఇంటర్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తాం అని చెప్పేసి ఒక రివ్యూ కేసు గురించి చదువుతా ఉంటే తనకి కాంపెన్సేషన్ రావాలి. సభలో ఆర్టీసీ కార్మికుల విషయం చర్చకొచ్చినప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోయింది. శాసనసభలో మీరు అధికార బలాన్ని చూపించి మా గొంతు నొక్కుతున్నారేమో కానీ రేపు ఆర్టీసీ కార్మికుల హృదయాలను మీరు గెలవలేరు. ఎప్పటి నుంచి ఆర్టీసీ వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తారంటే సమాధానం చెప్పకుండా దాటేశారు. మహాలక్ష్మి పథకానికి ఏప్రిల్ మే నెలలో డబ్బులు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారు అంటే దానికి సమాధానం లేదు అంటూ హరీష్ రావు చెప్పారు. ఇప్పుడు ఉపన్యాసాలు కొట్టి ఆరోపణలు చేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినారు. శాసనసభలో మందబలంతోనో అధికారాన్ని ఉపయోగించో సభా నాయకుడిగా మీరు మా గొంతు నొక్కుతారేమో కానీ రేపు ఆర్టీసీ కార్మికుల హృదయాలను మాత్రం మీరు గెలుచుకోలేరు. ఇవాళ అర్థమైంది. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏం చెప్పింది, గెలిచిన తర్వాత ఏం చేస్తుందో ఇవాళ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులందరూ కూడా చూశారు. జంతర్ మంతర్ వద్ద కేసీఆర్ను రమ్మనండి, నేను కేసీఆర్ కలిసి అమరణ నిరాహార దీక్ష చేస్తాం, తెలంగాణ నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తెలుద్దాం, సీఎం రేవంత్ రెడ్డి. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం. అసెంబ్లీ వద్ద పీడీఎస్యూ ఆందోళన, తీవ్ర ఉద్రిక్తత, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణ విడుదల చేయాలని చలో అసెంబ్లీ ముట్టడికి పీడీఎస్యూ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించిన పీడీఎస్యూ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు, దీంతో పోలీసులకు విద్యార్థుల మధ్య తోపులాట జరగగా ఉద్రిక్తత నెలకొంది. జగన్ ధర్నాకు సంఘీభావం తెలిపిన అఖిలేష్ యాదవ్, జగన్ తో కలిసి దాడుల వీడియోలను వీక్షించిన అఖిలేష్, దాడుల ఘటనలో అఖిలేష్ కు వివరించిన జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు, ఇక్కడికి రాకపోతే నాకు నిజాలు తెలిసి ఉండేవి కావు, అధికారంలో ఉన్న వారికి సంయమనం ఉండాలి, బుల్డోజర్ సంస్కృతికి మేము వ్యతిరేకం, ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదు, జగన్ తన కార్యకర్తల కోసం పోరాడుతున్నారు, ఉత్తరప్రదేశ్లో బూటకపు ఎన్కౌంటర్లు కూడా మేము చూసామంటూ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రజాస్వామ్యం కూని అవుతుంది. నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్లు పెట్టి తనకు నచ్చని వారిపై దారుణంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. And we question whether democracy is prevalent or not. In our state, the state of Andhra Pradesh, where the very word democracy means equitable justice. And today in the state of Andhra Pradesh, you have a scenario where equitable justice is denied, where democracy stands limping. That is the plight of affairs in Andhra Pradesh. You have a government in place where within 45 days of coming into power, you have a situation where more than 30 people have been murdered, where you have more than
రైతు ప్రతినిధులతో రాహుల్ ఎంఎస్పీకి చట్టబద్ధత, ప్రైవేట్ బిల్లు తెచ్చే యోచన. దీక్షకు నేను సిద్ధం, కేసీఆర్ను రమ్మనండి సీఎం రేవంత్ రెడ్డి. భూదోపిడీ కోసమై గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది చంద్రబాబు. తప్పు చేసిన ప్రతి వైసీపీ నాయకుడు శిక్ష పడాల్సిందే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.